చూడండి నెక్స్ట్, ఒక గ్రామ జనాభా 6250. ప్రతి సంవత్సరం 8% వృద్ధి జరిగితే 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అని అడిగాడు క్వశ్చన్. అయితే ఇది కూడా ఏమవుతుంది, చక్రవడ్డీ యొక్క అనువర్తనమే అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఉన్న జనాభా ఎంత, 6250 ఇంటూ 8% వృద్ధి అంటే చెప్పాను 108/100. ఈ చక్రవడ్డీ యొక్క సంబంధిత ఏ విషయంలోనైనా సరే వడ్డీ రేటు ఇస్తే 100కు కళ్ళు మూసుకొని కూడాల్సిందే ఇంటూ 108/100. 1 0 క్యాన్సిల్ అవుతుంది. 5 కట్ల 5 రెంట్ల 10, 5 5 20, 5 రెంట్ల 2 5 2 4. క్యాన్సలేషన్ ఎలాగైనా చేసుకోండి, కానీ కింద పైన మాత్రమే కొట్లాడాలి. అంటే అప్స్టైర్ కింద వాళ్ళే కొట్లాడాలని, పక్కన వాళ్ళు కొట్లాడకూడదు. అంటే లవాలు కొట్లాడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. పక్కింటోళ్ళు కొట్లాడుకోకూడదు, కిందింటి పైయింటి మాత్రమే కొట్లాడాలి, అది కూడా ఒకే విషయం మీద కొట్లాడాలి. అంటే ఒకటే సంఖ్యతోనే కొట్లు కొట్టాలి. నెక్స్ట్ 5 రెంట్ల 10, 5 5 25, 5 రెంట్ల 0, 5 4 20, 5 5 4 1 4, 2 2 4, 2 5 10, 2 4, 2 2 4 2 7. కాబట్టి 5 × 54 × 27, 5 × 54 × 27 మనం చేసుకున్నట్లయితే మనకేమవుతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. 54 5 ఎంత వస్తుంది చూడండి మిత్రమా, 5 4 20, 25 20, 270 × 27, 27 27 729 0, అంటే 7290. సో గ్రామ జనాభా యొక్క వృద్ధి 2 సంవత్సరాల తర్వాత ఎంత జరుగుతుంది, 7290. అయితే 2 సంవత్సరాల క్రితము అన్నాడు అనుకుంటే భిన్నాలు తిప్పించి వేయండి. బాగా గుర్తుపెట్టుకోండి. తరువాత అంటే 100 + r/100 అండి. క్రితము అంటే 100/100 + r వేస్తే మనకు గ్రామ జనాభా లెక్కలు వస్తాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ లెక్క ఏముంది చూడండి. ఈ నెక్స్ట్ లెక్క వచ్చేసి మనకు డిఎస్సి ఎస్జిటిలో అడిగినటువంటి లెక్క అండి. అది మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్నటువంటి లెక్క. పాత టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్గా ఉందండి, కొత్త టెక్స్ట్ బుక్లో కూడా ఎగ్జాంపుల్లోనే ఉంది. ఈ లెక్క వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఒక రబ్బరు బంతి 25 మీటర్ల ఎత్తు నుండి క్రిందికి జారవిడిస్తే ముందు ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే ఎగురుతుంది. 2 సార్లు పైకి పడి ఎగిరిన అది ఎగిరిన ఎత్తు ఎంత? 2 సార్లు అంటే 2 సార్లు వేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఎంత ఇచ్చాడు, 25 మీటర్లు. 90% నీట్గా ఇచ్చాడు కాబట్టి 90/100 × 90/100 వేసుకోండి. ఒకసారి 10% తగ్గుదల అని ఇస్తాడు. సో 10% తగ్గుదల అనే పదం ఇచ్చినప్పుడు మాత్రమే మనం 10 తీసివేయాలి. 90% మాత్రమే ఎగురుతుంది అన్నాడు కాబట్టి 90/100 వేసుకోండి. ఇక్కడ 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. 25 1 25 4 అవుతుందండి. 9 9 81/4, 81 4తో డివైడ్ చేస్తే 4 రెంట్ల 8, 1 పోదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెడితే 0 వస్తుంది. 4 5 20 కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది, 20.5 మీటర్లు వస్తుంది. సో ఈ విధంగా మనం చక్రవడ్డీ యొక్క అనువర్తనాల్లో మనం తీసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఏ లెక్క చేసేటప్పటికీ చక్రవడ్డీ అనే పదం వస్తే 100కి కూడాలి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెక్క గమనించండి మిత్రమా. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 4 సంవత్సరాలకు చక్రవడ్డీ ప్రకారం రెట్టింపు. రెట్టింపు అంటే అర్థం ఏమిటంటే 2 రెట్లు అవుతుంది. అంటే రూపాయి తీసుకుంటే ఆ రూపాయి 2 రెట్లు కావడానికి, అంటే 2 రూపాయలు కావడానికి ఎంత టైం పడుతుందంట, 4 సంవత్సరాలు పడుతుంది. అయితే 16 రెట్లు అన్నాడు కాబట్టి సూత్రం అవసరం లేదు, సింపుల్గా వేద్దాం. 2 అంటే 4 రెట్లు కావడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది, 4 సంవత్సరాలు. మళ్ళీ ప్రతి 4 సంవత్సరాలకు రెట్టింపు. 4 రెట్లు ఎంత, 8 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది, మళ్ళీ 4 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఇంటూ 2 అంటే 16 రెట్లు, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 4 సంవత్సరాలు. ఒకసారి చూద్దాం. 4 8 12 16 సరిపోయింది. అంటే 16 సంవత్సరాలలో అవి ఎన్ని రెట్లు అవుతుంది, 16 రెట్లు అవుతుంది అని అర్థం. అయితే ఈ విధంగా చేయడం వల్ల చాలా సింపుల్గా క్వశ్చన్ మనకు అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి 5 సంవత్సరాలలో చక్రవడ్డీ ప్రకారము 3 రెట్లు అవుతుంది
అంటే ఒక రూపాయి తీసుకుంటే ఆ రూపాయి 3 రెట్లు కావడంటే 3 రూపాయలు కావడానికి ఎంత టైం పడుతుంది మనకు? 5 సంవత్సరాలు పడుతుంది. అట్లాగే మళ్ళీ 3 రెట్లు అంటే మళ్ళీ 3 అంటే 3 ముళ్ళు ఎంత? 9 రెట్లు కావాలి. అంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది? 5 సంవత్సరాలు పడుతుంది. మళ్ళా 3తో వచ్చాం అంటే 3 ముళ్ళ 9 ముళ్ళు ఎంత? 27 రెట్లు కావాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది? 5. ప్రతి 3 సంవత్సరాలు కాబట్టి 3తో హెచ్చం చేస్తున్నామండి మిత్రమా. 2 సంవత్సరాలు అంటే 2తో హెచ్చం చేయండి, 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అండి, నెక్స్ట్ 5 సంవత్సరాలు అంటే 5తో చేయాలి. సో 3 రెట్లు మళ్ళీ 3 రెట్లు అంటే 81 రెట్లు అంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది? 5 సంవత్సరాలు. సో మొత్తం చూడండి 5, 10, 15, 20 అంటే 20 సంవత్సరములలో అది ఎన్ని రెట్లు అవుతుంది? 81 రెట్లు అవుతుంది అని అర్థమవుతుంది. సో సింపుల్గా ఇలా సింపుల్గా చేయడం వలన మన క్వశ్చన్స్ మీద చాలా కాన్సన్ట్రేషను ప్లస్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఎటువంటి పెద్ద లెక్కైనా సరే చిన్నగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3వ క్వశ్చన్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకు మొత్తం 6,000 అయింది. 6,000 2 సంవత్సరాల మొత్తం ఎంత మిత్రమా? 6,050 రూపాయలు అయింది. 3 సంవత్సరాలకు మొత్తము ఎంత అయింది చెప్పండి. ఇక్కడ 3 సంవత్సరాలు మొత్తం 6,655 అయింది. అయితే అసలు ఎంత అన్నాడు. అయితే అసలు ఎంత చూడండి, వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 1 ఇయర్ గ్యాప్ ఉంది. అంతే, చాలా సింపుల్. 1 ఇయర్ గ్యాప్ ఉన్నట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వడ్డీ రేటు R = ఏమవుతుంది మనకు? A3 - A2/A2 × 100 అంటే అప్పుడు A3 ఎంత ఉంది చూడండి? 6,655 మైనస్ 6,050/A2 ఎంత? 6,050 × 100 తీసేస్తే మనకి ఎంత అవుతుంది? 650. 6,050 తీసేస్తే చూసుకోండి, 6,655లో 6,050 తీస్తే 5 5 0 605 అంటే 605/6,050 × 100 0 0 క్యాన్సల్ 1 1. సో ఎంత పర్సెంట్ వస్తుంది? 10%. అంటే 10% వడ్డీ రేటు ప్రకారము ఇది ఇంత అయింది అని అర్థం. అంటే వడ్డీ రేటు కూడా వచ్చింది మనకు. అయితే అడిగింది ఏమిటి? అసలు ఎంత అని అర్థం. అంటే మొత్తం 6,050 అయింది. 10% ప్రకారం ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలు కాబట్టి మనం సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 10% వడ్డీతో మనకు 2 సంవత్సరాలకు అయ్యే మొత్తం ఇచ్చాడు. అంటే R = 10% కాబట్టి సింపుల్గా చెప్పానండి. T = ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. కాబట్టి ఏం చెప్పాను మనము? 100 + R/100 వేసుకోండి. 100 + 10/100 110/100 అవుతుంది. క్యాన్సల్. 2 సంవత్సరాలు కాబట్టి మనం స్క్వేర్ చేసుకున్నట్లయితే 121/100. ఇదేం చెప్పాను? అసలు. ఇదేమని చెప్పాను? మొత్తం అవుతుంది. అయితే ఈ మొత్తం మనకి ఎంత ఇచ్చాడు? 6,050 ఇచ్చాడు కాబట్టి 121 భాగాలకు 6,050 అయితే 100 భాగాలకి ఎంత అంటే అప్పుడేమవుతుంది? 100/121 × 6,050 ఒక 5 సార్లు పోతుంది. కాబట్టి దాని అసలు ఎంత అవుతుంది మిత్రమా? 5,000 రూపాయలు మనకేమవుతుంది? అసలు వస్తుంది. అంటే ముందు వడ్డీ రేటు కనుక్కొని తర్వాత అసలు కనుక్కుంటున్నాము. నెక్స్ట్ చూడండి మిత్రమా, 6,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు? 5 సంవత్సరాలకు ఎంత మొత్తం అయింది? 9,000 రూపాయల మొత్తం అయ్యింది. ఇది మొత్తము. ఇదేమవుతుంది? అసలు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమి ఇచ్చారు చెప్పండి? 8,000 రూపాయలు 10 సంవత్సరాలకు ఎంత మొత్తం అవుతుంది? కాన్సెప్ట్ బాగా గమనించండి. 5ను దేంతో హెచ్చం చేస్తే 10 వస్తుంది? 2 అంటే 2 అయితే స్క్వేర్ అవుతుంది. ఎంత స్క్వేర్ అవుతుంది? 6,000 మొత్తం 9,000 అయింది. అంటే ఎన్ని రెట్లు అవుతుంది? 9,000/6,000 చేద్దాము. క్యాన్సల్. అప్పుడేమవుతుంది? 3 3 9 3 రెట్లు 3/2 రెట్లు. అంటే అసలు 3/2 రెట్లు ఎన్ని సంవత్సరాలకు అయింది? 5 సంవత్సరాలకైతే అప్పుడు మొత్తం ఏమవుతుంది? 9,000. బాగా గుర్తుపెట్టుకోండి, అసలు 3/2 రెట్లు అయితే అప్పుడు మొత్తం ఎంత అయింది? 9,000 అయింది. ఇప్పుడు అసలు ఎంత ఉంది? 8,000 ఉంది అసలు. అయితే ఇది ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలు కాబట్టి 3/2 హోల్ స్క్వయర్. ఎందుకంటే 5ని దేంతో హెచ్చం చేస్తే 10 వస్తుంది? 2తో కాబట్టి 2 రెట్లు చేయాలి. అప్పుడేమవుతుంది? 8,000 × 9/4 4 2,000
9 రెట్లు ఎంత అవుతుంది? 18,000. బాగా గుర్తుపెట్టుకోండి, 2 రెట్లు అంటే 2తో హెచ్చింపు చేస్తే 10 వస్తుంది కాబట్టి స్క్వేర్ చేయాలి. 6,000ను 3/2 రెట్లు చేస్తే 9,000 వస్తుంది. నెక్స్ట్ లెక్క చూడండి, కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల్లో 9 రెట్లు అవుతుంది, వడ్డీ రేటు ఎంత? అంటే ఇక్కడ సొమ్ము పి అనుకుంటే అప్పుడు మొత్తం ఎంత అవుతుందంటే 9 రెట్లు అంటే 9p అవుతుంది. ఈ పి 9p కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 సంవత్సరాలు పడుతుంది. సరే, మనకున్న ఫార్ములా చూడండి, a = p × p ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ ఆఫ్ n. ఏ బదులు ఏం రాద్దాం? 9p = p × 1 + r/100. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. p క్యాన్సల్, స్క్వేర్ అవతలకు పోతే రూట్ అవుతుందండి. √9 = 1 + r/100. 9 యొక్క వర్గమూలం 3 + 1 అవతలకు పోతే -1 అవుతుంది, r/100. సో 3 ఒకటి పోతే 2 = r/100. r = 2 × 100, దట్ ఈక్వల్ ఎంత పర్సెంట్? 200%. చూడండి, సేమ్ p 9p కావాలి. సో p 9p అంటే ఏ బదులు 9p పెట్టేస్తే సరిపోతుంది. అయితే ఇంత పొద్దుగా మనం లెక్క మొత్తం చేయడానికి కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మన షార్ట్కట్ ఒకటి చెప్తాను, జాగ్రత్త. వడ్డీ రేటు r = 100 × టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1/t - 1 లెక్క కథం అవుతుంది. అంటే అప్పుడు r = 100 × m అంటే రెట్లు. ఎన్ని రెట్లు ఇచ్చాడో చూసుకుందాము. ఎన్ని రెట్లు ఇచ్చాడు? 9 రెట్లు కూడా 9 పవర్ ఆఫ్ 1/2 - 1. 1/2 అంటే నథింగ్ బట్ స్క్వేర్ రూట్ అని అర్థము. 100 ఆఫ్ √9 - 1. 9 యొక్క వర్గమూలం 3, 3 ఒకటి పోతే 2, 100 × 2 కాబట్టి ఏమవుతుంది? 200% అవుతుంది. సో ఇదైనా అదైనా ఒకటే, కానీ ఇంత పొడుగుగా చేయడం వల్ల ఐడియా రాకపోతే మనం అంత చిన్నగా చేసుకోవచ్చు. నెక్స్ట్ లెక్క ఉంది చూడు మిత్రమా, కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారము 27/8 రెట్లు అయింది. ఎన్ని సంవత్సరాల్లో? 3 సంవత్సరాల్లో. దీని ప్రకారం చేస్తే r = 100 × రెట్ ఎంత? 27/8. 1/3 -1. 3 సంవత్సరాలు కాబట్టి 1/3. 2 సంవత్సరాలు అయితే 1/2. 100 ఎప్పుడేమవుతుంది మిత్రమా? √27/8 - 1. 100 √27 యొక్క విలువ ఎంత? 3. 8 యొక్క విలువ ఎంత? 2 -1. 100 3.5లో అంటే 3.5 అంటే ఇక్కడ ఎంత? 1.5లో 1 పోతే అర్థమవుతుంది 2 50. కాబట్టి ఎంత పర్సెంట్ మిత్రమా? 50% వడ్డీ రేటుతో అవుతుంది. ఇది చక్రవడ్డీ యొక్క మొత్తం విషయము. ఇది మొత్తం నేర్చుకున్నట్లయితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే చక్రవడ్డీ లెక్కలు మనం ఈజీగా ప్యాకెట్లో వేసుకొని బయటికి రావడానికి అవకాశం ఉంటుంది.